లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన చేసిన ప్రసంగము యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. శిష్యులు యేసుతో ఉండు అనుభవం గలవారైనారు. కేవలము ఉత్తేజింపబడట ద్వారా లేక వేదాంత జ్ఞానం ద్వారా వారు మాట్లాడరు. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఈ రెండు కలిసి ఉండి వారిని పరిపూర్ణమైన సాక్షులుగా చేశాయి. వారు భయపడువారు లేక సందేహపడువారు కారు. మా కన్నులతో చూచాము, చేతులతో తాకాము, మా చెవులతో విన్నాము అని వారు చెప్పారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన సన్నిధికై భారమైన ఆంక్షలకు నిన్ను నీవు తగ్గించుకొనక ప్రతి మలుపులో నీ స్వంత మార్గమును కోరుచు ఎల్లప్పుడూ ఆయనకు అవిధేయుడవు అయితే ఆయన నీ యొద్ద నుండి వెళ్ళిపోవును. ఒక మనిషి తన తండ్రిని భూస్థాపన చేసిన తరువాత ఏదో ఒక దినమున యేసును వెంబడిస్తానని చెప్పాడు. మృతులు మృతులను పాతిపెట్టనియ్యండి, నీవిప్పుడు నన్ను వెంబడించుము అని యేసు చెప్పాడు. యేసును వెంబడించే అవకాశమును పోగొట్టుకోకుండా చూచుకునుము. ఆయనతో మరణించే ఎంతో విలువైన అనుభవాన్ని పోగొట్టుకొనవద్దు. ఒకసారి పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ చాలా ధనికుడైన బెర్నార్డ్ ఇంటికి వెళ్ళాడు. ఈ వ్యక్తి ఆయన ఆహ్వానించాడు. ఫ్రాన్సిస్ తనతో ఉన్న సమయంలో ఆయన చాలా సమీపంగా కనిపెట్టాలని బెర్నార్డ్ కోరిక కలిగి ఉన్నాడు. ఫ్రాన్సిస్ లేచినప్పుడు తాను కూడా లేవగలిగినట్లు తాను నిద్రించుటకు ముందు తన చొక్కాను ఫ్రాన్సిస్ చొక్కాతో ముడివేశాడు. ఫ్రాన్సిస్ లేచి ముడివిప్పి బయటకు వెళ్ళాడు. కొంత సమయం తర్వాత బెర్నార్డ్ లేచి ఫ్రాన్సిస్ బయటకు వెళ్ళినట్టు కనుగొని ఫ్రాన్సిస్ను వెతుకుటకు వెళ్ళాడు. ఫ్రాన్సిస్ ప్రార్థనలో ఉండుట చూచాడు. బెర్నార్డ్ నిలువలేనంతగా ఫ్రాన్సిస్ ప్రకాశిస్తూ ఉన్నాడు. అది చూచి బెర్నార్డ్ స్పృహ కోల్పోయాడు. ఫ్రాన్సిస్ రాత్రంతా ప్రార్థించాడు. అతడు బెర్నార్డ్ మార్పు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ దినాన బెర్నార్డ్ మార్పు చెందాడు. ఆయన ప్రార్థన మరియు సేవ యొక్క క్రమశిక్షణలో ఫ్రాన్సిస్తో ఉండుట చాలా కష్టం. ఫ్రాన్సిస్ శరీరాన్ని గాడిద అని పిలిచేవాడు. ఎందుకనగా అది ఎల్లప్పుడూ మంచి క్రమశిక్షణకు లోబడనిదిగా ఉన్నది. అది అనుకొనని సమయంలో త్వరగా కోపపడుచు దాని మొదటి లక్షణాన్ని బయలుపరుస్తూ ఉంటుంది. మన శరీరము అలాంటిదే. ఫ్రాన్సిస్ క్రమశిక్షణ విలువను ఎరిగినవాడు. యేసుతో ఉండుట కష్టం. అయితే ఒకసారి నీవు ఆయనతో ఉండుట నేర్చుకున్నట్లయితే ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. నీ మాటలు మనుషుల హృదయాల్లోనికి తూటాల వలె వెళ్తుంటాయి. మీరు నాతో ఉన్నారు, అనుభవాన్ని పొందారు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయును అని ఆయన చివరి సమయాల్లో శిష్యులతో చెప్పాడు. నీ యవ్వన కాలంలో యేసుతో ఉండుట ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ వయసులో కొంత సౌకర్యవంతమైన నిద్రను తిరస్కరించడం ద్వారా నీవు పరలోకములో గొప్ప ధనాన్ని సమకూర్చుకుంటావు. నీ జీవితము ప్రయోజకత్వంలో ఎదుగుచు ఫలించట్లో ఎన్నడూ తప్పిపోదు. క్రీస్తుతో లేని ఆత్మీయ జడత్వము గల వారి పరిస్థితి భయంకరమైనది. ఈ జడత్వమును ప్రజ్ఞాపరమైన వేదాంత సిద్ధపాటు లేక భౌతికమైన మరియు కథోలిక్కుల వలె సంస్థాగత క్రమశిక్షణ సాధకముల ద్వారా అధిగమించలేము. కానీ మనలను సరిచేసి మార్చే రక్షకునితో జీవించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడును. శిష్యుల జీవితము జడత్వం లేనిది. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనము, మీరు నాకు సాక్షులై ఉన్నారు, ఎందుకనగా మీరు నాతో మొదటి నుండి ఉన్నవారు. మీ శనివారపు రాత్రి ఉపవాస ప్రార్థనలు యేసుతో నుండి ఆయన శ్రమలను పంచుకొనుట మరియు ఆయన భారమును వహించుట అయి ఉన్నది. మీరే నాకు సాక్షులు. యెషయా గ్రంథము 44:8లో ఆయన మన మీద ఆధారపడుచున్నాడు. శరీరము లేకుండా ఆత్మ సాక్ష్యం ఇవ్వలేదు. శరీరము యేసుతో ఉండుటకు క్రమశిక్షణ గలదై ఉండి దానిలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మీ సాక్ష్యము ఆటంకపరచలేనిదై ఉండును. మీ సాక్ష్యం ద్వారా లోకం ప్రయోజనం పొందును. మేము వాస్తవాలు చెప్తున్నామని శిష్యులు చెప్పారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము.